శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సివిఆర్ ఓం ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడిరేవు ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుండి 31 డిసెంబర్ వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉండడము, కేతువు సింహరాశిలో ఉండడము, బుధుడు తులారాశిలో ఉండడము, అలాగే రవి, బుధ, శుక్రులు, అలాగే కుజుడు కూడా వృశ్చిక రాశిలో ఉండడము, 16th నుండి రవి ధనుస్సు రాశిలోను, కుజుడు కూడా 18 నుంచి ఉండడము, అలాగే శుక్రుడుతో కలిసినటువంటి బుధుడు, వీళ్ళందరూ కూడా ధనుసు రాశిలో ఉంటారు. అంటే రవి, బుధ, కుజ, శుక్రులు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. అంతేకాకుండా వాయుతత్వ రాశి అయినటువంటి కుంభరాశిలో రాహు ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరుగుతుంది. గురుగారు, మకర రాశి వరకు వచ్చేసి డిసెంబర్ మాసంలోని ఈ మాసంలోని జాతక ప్రభావం ప్రకారం శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు తెలియచేయండి. మకర రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ద్వితీయ భావంలో రాహు ఉన్న గురుదృష్టి ఉంది. అంటే కుటుంబంలో వృద్ధి, కుటుంబంలో సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడము, బంధువులు అంటే ఇష్టపడము, బంధువులు మీ ఇంటికి రావడము, అంతేకాకుండా ధన ప్రాప్తి కూడా కలగడానికి అవకాశం ఉందండి. వేళ్ల పట్ల అంటే సరే సమయానికి భోజనాలు, ఎక్కడున్నా సరే మీకు ఫుడ్ లోటు ఉండదండి. ఏదో ఒకటి మీకు ఆస్వాదిస్తారు. ఫుడ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది ఉండరు. అలాగే సఖ్యత ఉంటుంది. ముఖ్యంగా పాటలు పాడేవాళ్ళు కూడా విదేశ పర్యటన, అయితే ఇక్కడ లోకల్లోనే ఈ ఇండియాలోనే మాకు ప్రదర్శనలు, ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా శని ప్రభావం కూడా ధైర్యంతో ముందుకెళ్ళిపోతుంటారు. ముఖ్యంగా మీ తోబుట్టువులని కలవడానికి అవకాశాలు ఎక్కువ. ప్రయాణాలు చేస్తుంటారు. కొంతమందికి న్యూస్ సంబంధించిన వాటిల్లో ఉంటారు. న్యూస్ గ్యాదరింగ్ చాలా బాగుంటుందండి. వాళ్ళ ఆలోచన ధోరణి పర్ఫెక్ట్. ముఖ్యంగా మీకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ, పనిలందు పట్టుదల ఎక్కువ. ఏ పని చేసినా కూడా పట్టుదలతో చేస్తారు. ధైర్యం, మీ తోబుట్టువులు కూడా ధైర్యం ఇస్తుంటారు. అంత బాగుందండి. అంతేకాకుండా శని ప్రభావం వల్ల కూడా మీకు జనాదరణ ఎక్కువగా ఉంటుందండి. అంతేగా మీ చెల్లెళ్ళని, తమ్ముళ్ళని కలవడము, వాళ్ళ శ్రేయోభిలాషులు తెలుసుకోవడము, శ్రేయోభిలాషులుగా మీరు ఉండడము, శ్రేయస్సు కోరుకోవడము, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంది. చదువు విషయంలో ఆటంకాలు ఎదురవ్వవు. 4th హౌస్ లార్డ్ బాగున్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. సో అదొకటి. అంటే 8th నుంచి మారిపోతాడు అనుకోండి. ఏదేమైనా మీకు మీ ఇంట్లో అంటే 4th హౌస్లో 12 బాగున్నా ఉన్నా కూడా ఫారిన్ కంట్రీస్ ఉంటుంది. ఫారిన్ యోగం అంటే 8th నుంచి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా మీకు చదువులో ఆటంకాలు ఎదురవ్వవు. మీ చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. విదేశాలు వెళ్తారు. చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. మీరు అంటే మీ విదేశాలకు వెళ్ళడానికి, చదువుకోవడానికి కానీ, భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కోవడం కానీ ఎట్టి పరిస్థితులు తగ్గరు. ఎంత ఖర్చు అయినా సరే చక్కగా మీరు వాటిని పొందుతారు. అంతేకాకుండా మ్యూజిక్ సంబంధించిన వాటిలో వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రైతులకు కూడా పంటలో నష్టం రాకుండా బ్రహ్మాండం. ముఖ్యంగా సంతానం విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయండి. అయినప్పటికీ మీ శుక్రుడు బాగున్నాడు కాబట్టి బాధపడవలసిన విషయం కానీ, ఆలోచించే విషయం కానీ ఏమీ లేదు. మీకు శత్రుభయం లేకుండా, రుణభయాలు లేకుండా మీ మేనమామలతో హాయిగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సేవకాజనము, మిత్రులు కూడా సేవకులుగా అంటే మీకు పనిచేసేవాళ్ళుగా, హెల్ప్ చేసేవాళ్ళుగా ఉంటారు. ఏదైనా మీ ఇంట్లో గృహసౌఖ్యము బాగుందండి. వివాహ శుభకార్యాలు కుదరడానికి అవకాశాలు ఎక్కువ. కుదురుతాయి కానీ పెళ్ళిళ్ళు మాత్రం 1 or 2 months తర్వాత ఫిబ్రవరి ప్రాంతంలో జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా భార్యాభర్తలకు దాంపత్య జీవితం బాగుంటుందండి. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. కానీ మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే చాలా మంచిది. కేతు అష్టమ స్థానం ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ, గణపతి ఆరాధన మర్చిపోతున్నాను నేను. గణపతి ఆరాధన అనేది పౌర్ణమి తర్వాత వచ్చే చవితి పూట సంకటహర చతుర్థి అంటాం. సంకటహరణ చతుర్థి. ఆ రోజు కనుక స్వామివారిని గరికతో పూజించిన, స్వామివారికి నివేదన చేసిన ఉండ్రాళ్ళు అని స్వామివారి పూజలు చేసుకున్న ఖచ్చితంగా మీ ఆరోగ్యం బాగుంటుందండి. అంతేకాకుండా మీ వ్యాపారాలందు కూడా నష్టాలు రావడానికి అవకాశం ఉంది. 9th హౌస్ జనరల్గా 9th హౌస్ లాంటి చెప్తాం కదా. 9th హౌస్ లాంటి బుధుడు ఉన్నాడు, బుధుడు 12 భావంలో ఉన్నాడు అంటాం కదా. బుధుడు వలన కూడా ఆల్మోస్ట్ మీకు 28వ తారీఖు తర్వాత ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు. వ్యాపారాలందు నష్టాలు కానీ, వ్యాపారాలు ఆలస్యం అయిపోవడం కానీ జరుగుతుంది.
భయపడాల్సిన అవసరం లేదండి. ఆ నష్టాలు అవన్నీ రావు. వచ్చినా కూడా అంతా పెద్ద నష్టాలేం కలగవు. ఎందుకంటే బుధుడు లార్డ్ బాగున్నాడు కదా! బుధుడు గురుదృష్టి ఉంది కదా! ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రొఫెషన్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఉద్యోగాలంటే జనరల్‌గా ఏంటంటే మీ రాశి వారికి ఉద్యోగ ప్రాప్తి బ్రహ్మాండంగా ఉంది. అంటే బుధుడు బాగుండడం వల్ల, గురుదృష్టిలో ఉండడం వల్ల బిజినెస్‌లో కంటే ఉద్యోగంలో బాగా రాణిస్తారు. అంటే ఏంటి బిజినెస్ కన్నా అంటే వ్యాపారం కన్నా ఉద్యోగం మిన్న అంటాం కదా! ప్రైవేట్ రంగ సంస్థల్లోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ బుధుడు గనక దశమస్థానంలో ఉన్నాడంటే వ్యాపార మూలకంగా ధన సంపాదన ఉంటుందండి. అదొకటి ఉంది. వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు మీరు రావడానికి అవకాశాలు ఉన్నాయి. బుధుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. గురుదృష్టి ఉంది. అంటే ప్రమోషన్స్ రావడము, డబ్బులు రావడము, సకాలంలో మీకు డబ్బులు అందడము, మీకు ఆనందంగా ఉండడానికి అవకాశాలు 10th భావం చాలా బాగుంది. ముఖ్యంగా లేడీస్ కూడా అండి. మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు బ్యాంకింగ్ రంగంలోనూ, లేకపోతే మీరు చేస్తున్నటువంటి విద్యా సంస్థల్లోనూ చాలా బాగుంటారు. అద్భుతంగా ఉంటారు. లాభస్థానంలో రవి, శుక్ర, బుధ ఉన్నారండి. అంటే జనరల్‌గా రవి, బుధ, శుక్ర, కుజులు ఉన్నారు. ఈ కాంబినేషన్ ఏంటంటే జనరల్‌గా లాభస్థానంలో ఉన్నారంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా డబ్బులు వస్తాయి. వాళ్ళ భూములు అమ్ముడుపోతాయి. బాగా ఉంటుంది. అలాగే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నవారికి, అలాగే ఫార్మా రంగంలో ఉన్నవారికి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వారికి లాభాలు బాగా ఉంటాయి రవికుజుల వల్ల. అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి వాళ్ళ క్లినిక్స్ ఉంటాయి కదా, వ్యాపారం ఉంటాయి కదా, వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయండి. అంటే రవి, బుధ, కుజ, శుక్రులకి ఆపరేషన్స్ కూడా సక్సెస్ చేస్తారు. చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ కాంబినేషన్ 12th భావంలో 4 గ్రహాలు ఉండడము, 12th భావాన్ని కూడా చూడడం వలన డబ్బులు ఖర్చు ఎక్కువైపోతుంటాయి. అంటే మీరు చేస్తున్నటువంటి డబ్బులంటే ఎక్కువ వ్యాపారాల ద్వారా కానీ, లేకపోతే దేవుడి యొక్క దర్శనాలు, దేవతారాధన ఇవన్నీ దర్శించడం కోసం మీకు బాగా డబ్బులు ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఈ నెలలో పూజించవలసిన దేవుడు విష్ణుమూర్తిని పూజించడం వల్ల, అమ్మవారిని కలువ పూలతో పూజించడం వల్ల స్థిరమైన లక్ష్యం మీ ఇంట్లో ఉంటుంది.